ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయం నీ వాక్యం వింటున్నాం. మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక భయంతో ఆందోళనతో మనసంతా కూడా గలిబిలైపోతుందా? ఎంత ధైర్యవంతులైనా సరే ఎదుర్కోలేని సమస్య ముందున్నప్పుడు వాటిని దాటలేమేమో అని ప్రశ్న మనలో కలుగుతుంది, ఆ భయం మనలో కలుగుతుంది. అటువంటి సమయంలో ధైర్యం ఎలా తెచ్చుకోవాలి, ధైర్యం అంటే ఏంటి అనే ఆలోచన మనలో కలుగుతుంది కదా. అయితే దేవుడు ఈరోజు మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాక్యం చివరి వరకు శ్రద్ధగా వినండి. ధైర్యం అంటే మన బట్టి వచ్చేది కాదు, అది దేవుని బట్టి వచ్చేది. ఒక చిన్న కథని మీతో పంచుకోవాలనైతే నేను అనుకుంటున్నాను. ఒక రైతు ఎన్నో సంవత్సరాలుగా ఒక మామిడి చెట్టుని పెంచుతున్నాడు. అతను ఆ మామిడి చెట్టుని పెంచి ఆ మామిడికాయలని చక్కగా అమ్ముతూ హ్యాపీగా జీవించాలని అనుకున్నాడు. ఉదయాన్నే ప్రార్థన చేసుకుని రోజుని ప్రారంభించేవాడు. అయితే ఒకరోజు అనుకోకుండా రాత్రిపూట భయంకరంగా తుఫాను వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి చెట్టు కొమ్మలు విరిగిపోయి ఉన్నాయి, ఆకులు నేలపై పడి ఉన్నాయి. అది చూసి ఒక్కసారిగా రైతు మనసులో భయం అనిపించింది. ఇప్పుడు అంతవరకు నేను పడ్డ కష్టం వృధా అయిపోయిందా అని అనిపించింది. అది చూసిన వాళ్ళు కూడా రైతుని చూసి నవ్వసాగారు. ఈ చెట్టు ఇక బతకదు అని అన్నారు. కానీ ఆ రైతు అనుకున్నాడు, ఓకే, కానీ ఇంతవరకు నేను చేసిన ప్రార్థన వేస్ట్ అవ్వదు కదా, నా కష్టం వేస్ట్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, నేను ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుంటానని అనుకుని ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ తర్వాత నుంచి ప్రతిరోజు కూడా ఆ పాడైపోయిన చెట్టుని నీళ్లు పోస్తూనే ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత విరిగిపోయిన అదే చెట్టు కొత్త చిగుళ్ళు వేసింది, మళ్ళీ ఫలాలు ఇచ్చింది. అది చూసి రైతు ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకంటే తుఫాను చెట్లు కొమ్మలు విరిచింది కానీ దాని వేర్లను తాకలేకపోయింది. దేవుడు తన కష్టాన్ని చూసినందుకు ఎంతో ఆనందించాడు ఆ రైతు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను బట్టి మనం భయపడిపోవచ్చు. మనము అనుకోవచ్చు అనమాట, మనం ఇది దాటగలమా అని. కానీ మనలో నుంచి వచ్చేది ధైర్యం కొంతకాలమే ఉంటుంది, అందుకే కొంతసేపే ఉంటుంది. వెంటనే మళ్ళీ మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని బట్టి వచ్చే ఆ ధైర్యం మనకి ఆ సమస్యను దాటగలమనే ఆశ మనలో చిగురిస్తుంది. కాబట్టి మనం ధైర్యం అంటే మనలో నుంచి వచ్చేది కాదు, దేవుని బట్టి వచ్చేది. ధైర్యం అంటే మనం ఏదైనా చేయగలమని కాదు, దేవుడు నా విషయంలో ఏదైనా చేయగలడు అని నమ్మటం. భయపడటం సహజమే, వెనకడుగు వేయటం సహజమే, కానీ వెనక్కే ఉండకూడదు. భయం వేసి వెనకడుగు వేయకుండా దేవుని బట్టి మన ధైర్యంతో ముందడుగు వేస్తేనే దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాన్ని మనము చూడగలుగుతాము. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును బలమునై ఉన్నాడు. ఆయనే మన బలం, ఆయనే మన కోట, ఆయనే మన ధైర్యము. అలా అనుకుని మనం ముందుకి వెళ్ళి ధైర్యంగా ఉందాము. భయపడొద్దు. దేని విషయంలో కూడా మనము కురిగిపోకూడదు. దేవుడిని బట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మటమే ధైర్యం. ఈ వాక్యం మీకు ధైర్యంగా అనిపిస్తే, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో, మీ బంధువులతో కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మటమే నిజమైన ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.